ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా గురించి ఎప్పుడు మీరు చెప్పగా వినడమే, మీరు సలహా ఇవ్వగా పాటించడమే గాని నా గురించి నాకు నేనుగా ఎప్పుడు ఏం అడగలేదు. ఇప్పుడు మొదటిసారి అడుగుతున్నాను. అడుగమ్మా. అది నాకు సంతాన యోగం ఉందా స్వామి? ఉంటే ఎప్పుడు ఉంది? ఎప్పుడు పిల్లలు కలుగుతారా? ఎప్పుడెప్పుడు నేను నా భర్త ఆ పిల్లలతో ఆడుకుంటామా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను స్వామి. నా జీవితంలో సుఖాలెప్పుడు చుట్టం చూపు లాంటివేనని నాకు తెలుసు. కష్టాలే కలకాలం ఉంటాయని తెలుసు. పిల్లలుంటే వారిని చూస్తూ కొన్ని మర్చిపోతాం కదా. చెప్పండి దేవరా. నా మనోఫలకం చదివారు కదా. ఏం చెప్తుంది దేవరా? మీ నోటి నుంచి సంతోషకరమైన వార్త వినాలని ఉంది. శివయ్య, ఏమిటి పరీక్ష? మేమడగకముందే అన్నీ చెప్పే మీరు ఇప్పుడు ఎందుకింత మౌనం వహిస్తున్నారు దేవరా? మీరు చెప్పబోయే శుభవార్తని వినాలని నా మనసు ఆరాటపడుతుంది. అద్భుతమైన సంతానం కలగబోతుందమ్మా అని మీరనబోయే మాట కోసం మనసు తహతహలాడుతుంది. మీ శివయ్య ఏం చెప్పారు? అవని ఎలాంటి బిడ్డకి జన్మనివ్వబోతుందని చెప్పారు? తొందరగా చెప్పండి దేవరా. ఓం నమ శివాయ. దేవరా? ఓం నమ శివాయ. దేవరా! ఓం నమ శివాయ. ఓం నమ ఆగండి. శివాయ. స్వామి! స్వామి! ఎందుకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? నా విషయంలో ఏం జరగబోతుంది? నమస్కారం స్వామి. ఓం నమ శివాయ. ఏమైంది తల్లి? ఎందుకింత కంగారుగా ఉన్నావు? ఏం కావాలి నీకు? ఓ ప్రశ్నకి సమాధానం. అడుగమ్మా. ప్రశ్నకు సమాధానం, సమస్యకు నివృత్తి చెప్పడమే మా కర్తవ్యం. నా చెల్లెలు అవనికి సంతానం కలిగే యోగం ఉందా లేదా? అవని నా చెల్లెలు. ఇంతకు ముందు మీరు నా చెల్లెలతో మాట్లాడడం నేను చూశాను. నా చెల్లెలు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వస్తుండడం కూడా చూశాను. అందుకే నేను కంగారు పడుతున్నాను. అందుకే ఆ ప్రశ్న నేను అడుగుతున్నాను. సమాధానం చెప్పడం, సమస్యకు నివృత్తి తెలియజేయడం మీ కర్తవ్యం అని అన్నారు కదా.
మరి సమాధానం చెప్పకుండా అలా ఎలా వచ్చేస్తున్నారు? గతంలో అవని ఏదడిగినా చెప్పేవారు మీరు. ఇప్పుడు మీరు మొహం చాటేస్తున్నారు. అలా రావటం వల్ల అందులో ఏదో చెప్పకూడని రహస్యం దాగుందని నాకు అర్థమవుతోంది. దయచేసి నాకైనా చెప్పండి. ఓం నమః శివాయ. అయ్యా అయ్యా అయ్యా, ఇది మీ వంటి వారికి తగునా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు దానికి సమాధానం చెప్పకపోయేసరికి అది ఏమని ఊహించుకోవాలి? దాని మనసు ఎంత బాధపడుండాలి, దాని ఆలోచనలు ఎంత దూరం వెళ్ళుండాలి. దాని నుదిటిన ఏం రాసుందో చెప్పండి స్వామి. నువ్వింతలా ప్రాధేయపడుతున్నావు కాబట్టి చెప్తానమ్మా. అవనిని కలిసిన ప్రతిసారి ఇదిగో ఈ కష్టం ముంచుకొస్తుందనే చెప్తుండేవాడిని. అవన్నీ కుటుంబానికి సంబంధించిన సమస్యలు. కాని ఇప్పుడు వచ్చిన సమస్య, ఇప్పుడు ఎదురు కాబోతున్న సమస్య అవనికి వ్యక్తిగతమైనది. అందుకే అవనికి చెప్పడం ఇష్టం లేక చెప్పలేకపోయాను. అవని ఎంతో మంచమ్మాయి. అలాంటి గుణం అందరిలోనూ ఉండదు. ఆ ఓర్పు అందరికీ రాదు. ఆ కష్టాలను అందరూ ఎదుర్కోలేరు. అందుకేనేమో ఆ దేవుడు తను చేయబోయే వింతలన్నీ అవనిలాంటి వాళ్ల మీద ప్రయోగిస్తుంటాడు. అవనికి పిల్లలు కలిగే యోగం ఉందమ్మా. కానీ ఆ సంతానం అవని పాలిట ఓ గండంగా మారబోతుంది. పుట్టబోయే బిడ్డ వలన అవనికి కొత్త సమస్యలు చుట్టుముడతాయి. పుట్టబోయే బిడ్డ వలన అవనికి కొత్త సమస్యలు చుట్టుముడతాయి. అవనిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అవని ఇంతవరకు అనుభవించిన కష్టాలు వేరు. సంతానం తర్వాత ఎదుర్కోబోయే కష్టాలు వేరు. అవి తన శక్తికి మించి ఉంటాయి. సంతానం తర్వాత ఎదుర్కోబోయే కష్టాలు వేరు. అవి తన శక్తికి మించి ఉంటాయి. పొట్టేలు తన కొమ్ములతో కొండను ఢీకొనలేదు అన్నది ఎంత నిజమో, అవని ఆ సమస్యలతో పోరాడ్డం కూడా అంతే కష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.